ఒకప్పుడు టెలిఫోన్ సరిగా వచ్చేది కాదు, ఒకప్పుడు కరెంటు సరిగా వచ్చేది కాదు, ఒకప్పుడు చదువుకోవాలంటే స్కూల్స్ లేవు. కానీ ఈరోజు ఏ విధంగా వచ్చాయంటే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వాములో వచ్చాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ పెట్టాలంటే లైసెన్స్ రాజ్యం ఉండేది, ప్రభుత్వం అనుమతిస్తేనే ఇండస్ట్రీ పెట్టే పరిస్థితి. ఇప్పుడు తెలివితేటలుంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. అందుకే ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చాలా మంది పైకి వచ్చారు. అనతి కాలంలో తెలివితేటలతో దూసుకెళ్తున్నారు. సంపాదన వచ్చింది, సంపద పెరిగింది, ఆదాయాలు పెరిగాయి. కానీ ఆర్థిక అసమానతలు కూడా పెరుగుతున్నాయి. ఒక పక్క పై డేటా సెంటర్ పెట్టి మిత్రుడు ఒక 2000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకొక పక్క ఒక ఎస్సీ కుటుంబం ఇంకా ఇబ్బందులతో ఉండే పరిస్థితి వచ్చింది. నా పక్కన కూర్చున్న ఆడబిడ్డను అడిగాను, ఒక ఎస్సీ కుటుంబం డిగ్రీ చేసింది, ఒకే ఇంట్లో 3 కుటుంబాలు ఉంటున్నారు. డిగ్రీ చేసి చదువుకొని కంప్యూటర్ డేటా ఎంట్రీ కూడా బాగా చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు మీరు కష్టపడుతున్నారు అడిగితే ఆ అమ్మాయి చెప్పింది, మాకు వేరే ఆదరణ లేదు, ఉద్యోగాలు లేవు, అవకాశాలు లేవనే పరిస్థితికి వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా 2 ఉంటే ఒకరిని 3వ తరగతి ఉంటే గవర్నమెంట్ స్కూల్లో 2 గవర్నమెంట్ స్కూల్లోనే పెట్టింది. ఈరోజు నేను చేసే పని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అనేది అన్నీ చేస్తాం, ఎక్కడికక్కడ మీకు చేయవలసిన పనులన్నీ చేసి ఆ తర్వాత ఈరోజు నేను ఆలోచించేది ప్రైవేట్ భాగస్వామ్యంతో మీ జీవితాలు మార్చాలని. ఈ ఊరికి వచ్చాను, 1925 ఇండ్లున్నాయి. ఈ ఇండ్లు అందరికీ ఉన్నాయని ఇచ్చారు, కానీ కొంతమందికి ఇండ్లున్నాయి కానీ అవన్నీ కూడా నివాస యోగ్యము కాని ఇండ్లున్నాయి. వాళ్ళందరికీ ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. దగ్గర 1625 ఇండ్లలో టాయిలెట్లున్నాయి, మరుగుదొడ్లున్నాయి, 300 లేవు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, వితిన్ డేస్ 3 నెలల 6 నెలల పెట్టుకొని అందరికీ మరుగుదొడ్లు కట్టి మరుగుదొడ్లు వాడకంలో తెచ్చే బాధ్యత గ్రామ సచివాలయంది, ఇక్కడుండే స్థానిక సమస్యలది, కలెక్టర్ది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్యాప్ వాటర్ ఉంది. నేను ఆ రోజు చెప్పాను, ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తాం, సస్టైనబుల్ వాటర్ ఇస్తాం. పక్కనే కృష్ణా జలాలు వచ్చాయి, పక్కనే ఉన్నాయి. ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్లో నీళ్లున్నాయి, మీ ఊరికి వస్తే తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఈ నీళ్లు ఇవ్వడానికి ప్రత్యేకమైన వాటర్ స్కీమ్ తీసుకొస్తాం. అన్ని ఇండ్లకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇంకో పక్కన 1101 ఇంట్లో కరెంటు ఉంది, 24 మందికి కరెంటు లేదు.